రైట్. ఇట్లాంటి వచ్చినప్పుడు కూడా నీకు ఒక మంచి మెయిన్ రీజన్ ఉండాలి. నీకు ఒక వై రీజన్, స్ట్రాంగ్ వై రీజన్ ఉండాలి. నేను ఎందుకు చేయాలి ఇదంతా? నువ్వెందుకు చేయాలనుకుంటున్నావు? ఇవంతా నువ్వెందుకు చేయాలనుకుంటున్నావు? ఉమ్. డబ్బు కోసం, నాకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడం కోసం. అది ఎట్లుండాలంటే, అరే ఆ డబ్బు లేకపోతే నువ్వు అన్నావు కదా సూసైడల్ థాట్స్, అయితే నేనన్నా కావాలి, లేకుంటే పనన్నా చేయాలి. డూ ఆర్ డైట్ సిచ్యువేషన్ మన మైండ్కి రావాలి. అది. రైట్. చాలా మందిని చూసిన నేను, అది. పెళ్లి కాకముందు పెళ్లి కాకముందు అందరు గాలి తిరుగులు తిరుగుతారు. ఉట్టినే ఇష్టం ఉన్నట్టు తిరుగుతాడు, ఇష్టం ఉన్నట్టు తాగుతాడు. వాడి ఏ లైఫ్ ఏందో కూడా అర్థం కాదు. విత్ ఇన్ సడన్గా అవునన్నా. పెళ్ళి పెళ్ళి అయిన తర్వాత టోటల్లీ చేంజ్ అయిపోతాడు. అవునన్నా. అవును. రైట్. ఎందుకు చేంజ్ అవుతాడు అని అంటే, వాడికి బరువు బాధ్యత ఒకటి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, నేను చేయాల్సిందే లేదా సావాలా. చేయకపోతే ఉమ్. నడవదు ఇంకాడికి. చేయకపోతే నడవదు, ఇంకో వేరే ఆప్షన్ ఉండదు అడికి. మన మైండ్కి ఎప్పుడైతే వేరే ఆప్షన్ ఉండదో, ఒకటే ఆప్షన్ ఉంటుంది, చేయాల్సిందే అని ఒక ఆప్షన్ ఉంటుందో, అప్పుడు మనం ఉమ్. ఏం చేయడానికి రెడీ అవుతాం. అది. సో మన మైండ్కి అర్థమైంది. డూ ఆర్ డై సిచ్యువేషన్ తెప్పించినాం అనుకో, డై అనే పదాన్ని మనం రానియం, తొందరగా తీసుకోదు అది. రైట్. డూ, అంతే, చేయాల్సిందే ఓన్లీ ఇంకా. డూ అంతే. అంతే, ఇంకా డూవే. ఎప్పుడైతే మన మైండ్కి వేరే ఆప్షన్ లేకుండా ఒక్కటే ఆప్షన్ ఇచ్చినాం అనుకో, అది చేయాల్సిందే ఇక, చేసి తీరుద్ది, అంతే ఇంకా. అదే అన్న. థ్యాంక్ యూ గాడ్, నువ్వు ఇచ్చినందుకు, ఇంత డబ్బు ఇచ్చినందుకు అని చెప్పుకో. అలాగే అన్న. అలాగే అన్న. ఓకే. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయు. నాకు 21 డేస్లో నీ ఒక సక్సెస్ స్టోరీ నాకు నాకు ఫోన్ చేసి, నాకు ఏం జరిగిందో ఏమవుతుందో నాకు చెప్పు. కొంచెం ఏం చేంజెస్ జరిగినా నాకు చెప్పు. కంపల్సరీ జరుగుతాయి. ఆ చేంజెస్ నాకు కావాలి. నీకు ఇప్పుడు వచ్చిన డౌట్లు నొక్కెత్త అయితే, ఇప్పుడు వచ్చే డౌట్లన్నీ నాకు తెలుసు. ఓకే. ఆ డౌట్లన్నీ అడిగేంత వరకు నేను వెయిట్ చేస్తా. నువ్వు ఎప్పుడు డౌట్లు అడుగుతావు అంటే, నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తావో అప్పుడు నువ్వు డౌట్లు అడుగుతావు. రైట్. నీకు నేను ఎటువంటి డౌట్. అడగలేదనంటే చేయలేదని అర్థం. ఎస్. నాకు నేను నేను ఫ్రీగా అయ్యడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఓళ్ళకు. కానీ నాకు రిజల్ట్ రావనే ఒక దాంతో నేను ఆపేసిన. అదే అని అర్థమైంది అన్న. సో నేను ఇప్పుడు ఏంటంటే, నీ నుంచి నాకు రిజల్ట్ రాకపోయినా అనుకో, నేను మళ్ళీ తర్వాత ఎవ్వరు కూడా ఫ్రీలా నేను సెషన్ కాదు కదా, నేను ఏం మళ్ళీ ఇస్తా ఇట్లాంటి ఏం చెప్పినా అనుకో నేను ఇయ్యాల. నీతోనే లాస్ట్ ఎండ్ అయిపోతుంది అది. అర్థమైంది అన్న. ఓకే. నాకు నీ నుంచి అర్థమైంది అన్న. ప్రామిస్ అర్థమైంది. నాకు నీ నుంచి ప్రామిస్ కావాలి, ఖచ్చితంగా రిజల్ట్ తీసుకొస్తా అని. ఖచ్చితంగా అన్న, ప్రామిస్ అన్న. నేను ఆల్మోస్ట్ నేను ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తాను. 21 డేస్, ఇవాళ 7th ఉమ్. డేట్. నెక్స్ట్ 21 డేస్ డేట్ చూసుకొని కంపల్సరీ నీకు మెసేజ్ మళ్ళీ నేను రిప్లై ఇస్తాను అన్న. ఎట్లుంటుంది? చాలా ఎంత ఇదిగా అసలు ప్రతి స్పర్శ నాకు తెలుస్తుంది. ప్రతిది నేను అలా ఉండు మైండ్ లో టచ్ అవుతుంది నాకు ప్రతిదీ కూడా. ఎస్. నేను ఏడుస్తున్నాను ఇక. అదే అది. ఇదే ఇది. అన్న. సేమ్. నేను నేను లాస్ట్ లాస్ట్ బిఫోర్ 2 3 months బ్యాక్ వైజాగ్ లో ఉన్నా 1 month. నా రూమ్మేట్లు యోగా చేసేవారు, మా రన్నింగ్కి వెళ్ళేవారు, వెళ్ళి స్టడీ హాల్ మీద ఉండేవారు. అండ్ నేను కూడా యోగా చేద్దాము, రన్నింగ్కి వెళ్దాం అని పని చేస్తూ యోగా చేసేవాడిని. సాయంకాలం ఈవినింగ్ మాటలు, మార్నింగ్ మాటలు చేసేవాడు కాదు. ఈవినింగ్ మాటలు చేస్తూ రన్నింగ్ చేస్తూ ఫిట్నెస్ మీద బాగా పెట్టేవాడిని. నాకు ఆటోమేటిక్ ప్రాబ్లమ్స్ అంటే అడ్డంకులు ఎదురయ్యాయి. ఉమ్. అడ్డంకులు అప్పుడు నాకు ఇలా ఇల్లం ప్రేయరు, ఇలాగ మనీ గురించి ఏమీ తెలియదు. నేను ఒకరిని చూసి ఇన్స్పైర్ అయ్యి నాకు నేనే చేసుకునేవాడిని. ఓకే. ఓకే. అప్పుడు కూడా అంతే. అప్పుడు కూడా అంతే. అప్పుడు ఇంటిగా నుంచి గొడవలు ఇలాగ ఎదురయ్యి. ఓకే. నాకు ఇప్పుడు అర్థమవుతుంది అది ఏంటో గాని. ప్రతి స్పర్శ తెలుస్తుంది నాకు. కాళ్ళు తడిసినట్టు అన్ని ప్రతి స్పర్శ తెలుస్తుంది. ఇట్లా మన సబ్ కాన్షియస్ మైండ్కి అంత పవర్ ఉంది. నువ్వు ఇప్పుడు మొత్తం ఏమేం గమనించినావు? ఆ సూర్యుడు కానీ అన్నిటిని చాలా క్లియర్గా అనిపించినాయి. అదే సూర్యుడు గాని, డబ్బులు అయితే రెపరెపలు అన్నట్టు సౌండ్ గాని ప్రతిదీ తెలుస్తుంది నాకు. ప్రతిదీ నేను డబ్బులు
ఆ కళ్ళు మూసుకున్న తర్వాత గాంధీ గారు అలా ఫోకస్డ్ గా నా వైపు చూస్తున్నట్టు ఉమ్. ఎంత ఇదే తెలుస్తుంది, అంత ఇదే. ఇప్పుడు నువ్వు ఫస్ట్ నువ్వు అసలు ఫస్ట్ నుండి ఇప్పుడు ఫస్ట్ నాతో మాట్లాడినప్పటి నుంచి ఇప్పుడు దాని నుంచి దీని నుంచి నీకేం డిఫరెన్స్ అనిపించింది? ఎట్లుంది ఇప్పుడు? చాలా రిలాక్స్ అయిపోయాను నేను, చాలా రిలాక్స్ అయిపోయాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, నువ్వు ఇందాక రెడ్ పెన్ను ఎల్లో పేపర్ అన్నప్పుడే నా మైండ్ తీసేసుకుంది. దాన్ని ఒక ఇమేజ్ అనేది తీసేసుకొని రెడ్ పేపర్ మైండ్ అదే నడుస్తుంది మైండ్ లో. రెడ్ పెన్ను ఎల్లో పేపర్ అదే నడుస్తుంది. అసలు అది నా మిరాకిల్. అసలు నిజంగా అది చాలా గమనించాను. అది నేనైతే అసలు నాకు నేనే అప్గ్రేడ్ అవుతున్నాను మొత్తం ప్రతిదీ కూడా. ఎస్. ఇది నేనేమంటా అది అంటే నేను వీళ్ళందరి దగ్గర ₹499 ఛార్జ్ చేయడం వర్త కాదా? తక్కువ అన్న, చాలా తక్కువనే తక్కువ. మరి. ఎవ్వరు చెప్పరు అన్న, ఎవ్వరు చెప్పరు, ఎవ్వరు చేయరు. నిజంగా చాలా థ్యాంక్స్ అన్న, నిజం చెప్తున్నాను అన్న. నిజంగా నాకు చాలా హెల్ప్ చేశావు అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నేను థ్యాంక్ యూ. డ్యూటీకి నేను ప్రతిదీ నేను డ్యూటీకి వెళ్తున్నాను 1500 కోసం. 1500 డబ్బులు, 15 గంటలు కష్టపడుతున్నాను, గంటకు ₹100 చెప్తున్నా. ఈవెన్ నేను కూడా బిగ్ బాస్కెట్లో చేసిన. సుమారు ఇంత ఒక ఆ, ఒక కొన్ని ఇయర్స్ ముందు బిగ్ బాస్కెట్లో నేను చేసిన. ఆ కష్టం ఎట్లుంటుందో నాకు తెలుసు. ఆ, చెయ్యు, నువ్వు ఇంకా దీన్ని చాలా కంటిన్యూ చెయ్యు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నువ్వు నాకేం లేదు, నువ్వు చాలా చేంజ్ అవ్వడమే. మీరందరు చేంజ్ అయ్యి ఆ, మీ యొక్క లైఫ్ని చేంజ్ చేసుకున్నాడే నాకెంతో డబ్బు ఇచ్చినట్టు. రైట్. ఏం లేదన్న, కంపల్సరీ గుర్తు పెట్టుకుంటానన్న. నా లైఫ్ ఖచ్చితంగా ఈ 21 డేస్ మాత్రం కత్తి మీద సవాల్ అన్నట్టుగా కూర్చుంటానన్న. ఎస్. అంతే. అది కావాలంటే అంతే అన్న కావాలి. ఇంకా. అడిగితే ఏదైనా అదే. జరిగిపోతుంది. రైట్. నువ్వు దీని తర్వాత ఇంకా నాకు ఈ 21 డేస్ తర్వాత నీకు ఇంకా దీనికన్నా బెటర్, ఇంకా బెటర్ చూపిస్తా. రైట్. ఓకే. దాని తర్వాత ఒక సెషన్ తీసుకుంటా నీకు. ఓకే. దాని సరే అన్న. తర్వాత దాని తర్వాత వచ్చే మిరాకిల్స్ ఇంకా వేరే ఉంటాయి. సో ఇది ఇంకా చాలా ఇది పవర్ఫుల్. ఇది నీకున్న దానికన్నా ఇంకా ఎక్కువ ఇచ్చేసిన నేను. రైట్. దీన్ని దీన్ని మంచిగా యూటిలైజ్ చేసుకొని నీ లైఫ్ని చేంజ్ చేసుకో. ఓకే. ఓకే అన్న. రైట్. ఏమైనా డౌట్ ఉంటే రైట్ అన్న. నాకు నాకు మెసేజ్ చేయు, కాల్ చేయు. ఐఎమ్ దేర్ ఫర్ యూ. అలాగే అన్న, అలాగే. సరేనా? ఓకే. కంపల్సరీ అన్న.